అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళల్లో మన వాళ్ళే టాప్‌గా ఉన్నారు అన్నటువంటిది. ఏది అపర కోటీశ్వరులు ఎవరైతే ఉంటారో, అంటే అమెరికాలో ఇతర దేశాల నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళల్లో అతిపెద్ద కోటీశ్వరులు భారతీయులే. ఈ లెక్క తాజాగా తేలినటువంటి అంశం. అక్కడ అధికారిక లెక్కల ప్రకారమే, అంటే భారతదేశం నుంచి వెళ్ళి స్థిరపడ్డటువంటి కుటుంబాలకి సంబంధించినటువంటి పిల్లలు ఇవాళ అమెరికాలో 12 మంది వలస బిలియనీర్ల జాబితాలో 12 మంది మనవాళ్లే నెంబర్ 1గా ఉన్నారు. అగ్రస్థానంలో జై చౌదరి, సత్యానాదెళ్ల, సుందర్ పిచాయిలకు కూడా చోటు ఉంది. జై చౌదరి $1790 కోట్ల, వినోద్ ఖోస్లా $920 కోట్ల, రాకేష్ గంగ్వాల్ 660, రమేష్ టి వాద్వాని 500, రాజీవ్ జైన్ 480, కవితార్ క్రామ్ శ్రీరామ్ 300, రాజ్ సర్దానా 200, డేవిడ్ పాల్ 150, వికేష్ అరోరా 140, సుందర్ పిచాయ్ 110, సత్యానాదెళ్ల 110, నీరజా సేథి 100 కోట్ల డాలర్లు అనమాట. 100 కోట్ల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంకొక 85 వేసుకుంటే 100 × 85 8500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు అనమాట. అట్లాగే అమెరికాలో మన వాళ్ళు సత్తా అయితే చాటుతున్నారు. కాకపోతే వాళ్ళెవరూ కూడా భారత్ గురించి 2 ముక్కలు మాట్లాడతారేమో కానీ తమ భారత మూలాల గురించి గొప్పగా చెప్పుకోరు. వాళ్ళ కుటుంబాలు భారత మూలాలే అని, అదే అక్కడ స్పెషాలిటీ. అయితే భారతీయ సంస్కృతి కారణంగా ₹100 వస్తే ఒక 30-40 రూపాయలు దాచుకోవాలనే పాత భారతీయ సంస్కృతే వీళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళింది అన్నది వాస్తవం. అది వాళ్ళకి గుర్తుందో లేదో తెలియదు.